హలో. ఏమైనా రాజు, నాకు అర్థం కాదు నీ కథ. ఇంటికాడికి వస్తే ఇంటికాడ ఉండవు, ఒడ్డు కట్ట ఎన్నాళ్ళు అయింది అసలు, నువ్వు ఒడ్డు కట్టవా ఏంది? నాకు అర్థం కావట్లేదు నీ కథ. కడతామన్నా అంత ఇబ్బందుల్లో ఉన్నా కట్టేది కాదు, ఏం కాదు, నాకు సంబంధం లేదు. బా ఇంటికాడికి వస్తే ఇంటికాడ ఉండవు, ఇంటికాడికి వచ్చి మర్యాద తీసుకోమంటా ఏంది? ఏదో ఇన్నాళ్ళు నీకు మర్యాద ఇచ్చి ఉడికి విడిచిపెట్టినా నేను ఇప్పుడు. ఇవన్నీ ఏ పనులు కాదు రాజు. నాకు ఫస్ట్ నువ్వు కట్టాల్సింది ముందు చెప్తున్నాడు. ఇంటికాడికి వస్తున్నాను, ఇంటికాడ నువ్వు ఫస్ట్ ఆడికి పోదు, బయట పోయినావంటే బాగా చెప్తున్నాడు. లత, టిఫిన్ తీసుకురా. ఫోటో టయానికి తింటావు, బయటికి వెళ్ళిపోతావు. ఆ లోన్ వాళ్ళు టయానికి వస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పలేక నేను సావాలా. బయటికి పోవాలంటేనే భయం అవుతుంది. అదేంటి లత అలా మాట్లాడతావు? నీ ఎవరి కోసం చేస్తున్నాము? పిల్లల కోసం, మన కోసమే కదా. ఇప్పుడు 4 నెలల నుంచి లాస్ వస్తుంది, రేపు మాపో సెట్ అవుతుంది. ఆయనతో మాత్రం ఇంతగా వస్తున్నావు ఎందుకు? నువ్వేమో రేపు మాపో కట్టేస్తావు, వీధిలో మర్యాద పోయింది, పోయిన మర్యాద తిరిగి వస్తుందా? కలిసి ఉండేది మనమే లత. బయట వాళ్ళ గురించి నువ్వెందుకు ఇంతగా నాతో గొడవ పడుతున్నావు? అర్ధాంగిలో అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ అపార్థం చేసుకుంటావు అనుకోలేదే నేను. మగాడంటే మంచం మీద కాదు, మానం మర్యాద మిగిలించిన వాడే. నీ వల్ల వీధిలో అదేం లేదు మాకు. మా స్కూల్ ఫీజు కట్టలేదని రేపు నుంచి స్కూల్కి రావద్దని చెప్తున్నారు. మా ఉన్నాడు కదా మీ నాయన, పోయి అడుగు పో. డాడీ, మా స్కూల్ ఫీజు కోసం మీరేం గొడవ పడకండి. స్కూల్ మానేసి నేను పనికి వెళ్తాను. తమ్ముడిని ఒకటే చదివిద్దాం డాడీ. నేను బతుకుండగా నా కూతురికి అలాంటి కష్టం రానేనమ్మా. నేను మాట్లాడి స్కూల్లో వదిలిపెట్టి వస్తాను రేనమ్మా. పిల్లలకున్న బుద్ధి పెండ్లాకి లేకుండా పోయింది. కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి ఉండలే కానీ కనికరం లేకుండా కారణాలు వెతుక్కోకూడదు లత. పోండి పోండి, సాయంత్రం వరకు రాకండి. టైం అయింది, అప్పులోళ్ళు వచ్చి నా మర్యాద తీసేది. నీదేం పోతుంది? బాగా ఇస్త్రీంగ్లు వేసుకుని బాగా తిరుగుతాడు. మన ఇంట్లో మనల్ని సాగు కొడతారు ఊరికనే జమ్మం తట్టుకునేకెళ్ళేదప్ప. అయ్యప్పది బస్ స్టాండ్ లో బర్ర బుర్ర బర్ర కారు చేసినాడు కానీ తిరుక్కుంటానే ఉంటాడు అయ్యప్ప. అప్ప ఎంత తెలియదు కదా ఇంటి వాళ్ళకి. అదే కదా, మన ఇంటి వాళ్ళకి తెలియదు. అదే మనం రూపిస్తారు. చూడు, కారు తెచ్చుకున్నాడు, ఇల్లు తెచ్చుకున్నాడు, కట్టేసుకున్నాడు. మీరేం చేస్తారు అట్లా అయిపో. అప్పులు చేసి తెచ్చుకుంటే ఉన్నట్టు అప్పులు చేయం కదా మనం. ఉంటే ఎంత పోతే ఏం చేస్తా మళ్ళీ అంతా మనట్లో రూపిస్తారు. మనలో తినేది కూడా కడుపు కనుగొని చేస్తారు. ఏమయ్యా రాజు, ఎన్ని రోజులు నీకోసం ఎత్తుకుంటూ తిరగల? డబ్బులు అనుకుంటా. నీ ఇంటికి కాడికి పోయాక నాకే సిగ్గవుతుంది, నీకు కొంచెం కూడా సిగ్గలేదు. సార్, కొంచెం నా పరిస్థితి బాగలేదు సార్, కొంచెం టైం ఇవ్వండి సార్, నేను కడతాను సార్. చూడు రాజు, దేనికైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. నీకు ఇచ్చిన టైంకి, నీకు ఇచ్చిన ఎమోషన్స్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సార్ అలాగ అనకండి సార్, కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఎలాగోలాగా కట్టుకుంటాను సార్. ఇన్నిసార్లు చెప్పాలా నీకు? అయినా ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఈ రోజు సాయంత్రం బ్యాంకు మూసే లోపల డబ్బులు కట్టు, లేకుంటే రేపు ఉదయం బ్యాంకు తెరిసే లోపల నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో సామాన్లు బయటకేస్తా, మీ ఇంటి వాళ్ళని బయటకు పంపిస్తా. జాగ్రత్త సార్. సాయంత్రం లోపల అంతే కష్టమవుతుంది సార్, కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఇంకా టైం ఇవ్వడానికి నా దగ్గర టైం లేదు రాజు. ఇచ్చిన టైం వాడుకో. టైం చాలా విలువైంది, టైం వేస్ట్ చేయొద్దు. ఈరోజు సాయంత్రం లోపల డబ్బులు కట్టు.
మగాడంటే మంచం మీద కాదు, మానం మర్యాద మిగిలించిన వాడే. ఎవరు ఉంటే ఎంత పోతే ఎంత, ఏం చేస్తావు చెప్పు. ఏం చెప్తావు ఓ బార్ పెట్టేవాళ్ళు. మళ్ళీ అంతా ఇంటికి వచ్చి మీ ఇంట్లో సామాన్లు బయటకేస్తా, మీ ఇంటి వాళ్ళు బయటకు పంపిస్తాను, జాగ్రత్త. తినేది కూడా కడుపు కడమని చెప్తారు. వీధిలో మర్యాద పోయింది, పోయిన మర్యాద తిరిగి వస్తుందా? నా చెట్లలో నేనే చంపుకుంటే కదా అనండి. ఎంత పని చేశాను. అయ్యో నేను పక్క తిట్టి వాళ్ళ పక్క తిట్టి ఇంత చేసుకుంటాను అనుకోలేదు. పిల్లలు నన్ను చేసిపోతే నా చెట్లలో నేనే చంపుకుంటే కదా అనండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఏఎస్ఆర్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన స్థాయికి మించి అప్పులు చేస్తే మన ప్రాణాలకే ముప్పు కనుక ఎవరు కూడా మన స్థాయికి మించి అప్పులు చేయకండి. అలా చేయరనే ఉద్దేశంతో మా ఈ చిన్న ప్రయత్నము అదొకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఫ్రెండ్స్, ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించేది, ఎవరు కీచపరిచినట్లయితే కూడా కాదు. కేవలం ఈ మెసేజ్ మా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినాము. తప్పు ఒప్పులు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.